సభ్యులకి వేతనాలు నిలిపివేత, టీఏడీఏలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు ఇవ్వకుండా ఇబ్బందులు, వేతనాలు అడిగితే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అధికారులతో సలహాలు, మిమ్మల్ని ఉండనివ్వరంటూ అధికారి బెదిరింపు, కమిషన్ ఆదేశాలను పట్టించుకుని అధికారులు, గవర్నర్కు ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు, న్యాయ పోరాటానికి సిద్ధమని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివరణ ఇవ్వండి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై స్పందించిన హైకోర్టు, సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్కు నోటీసులు, వాళ్ళపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అంటూ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడిన అధికారుల మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. కూల్చివేతకు బాధ్యులైన సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్లకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేసేందుకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వైఎస్ఆర్సీపీ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్లకు ఆదేశాలు ఇస్తూ గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వైఎస్ఆర్సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి లిఖితపూర్వకంగా సిఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. దీంతో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ల మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది నన్నపనేని శ్రీహరి అధికారుల వ్యవహార శైలిని కోర్టు ధిక్కారాన్ని న్యాయమూర్తికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులుగా ఉన్న అధికారులు ఇద్దరికి నోటీసులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తొందరపాటు చర్యలు వద్దు.